కాఫీ విత్ ఏ కిల్లర్. ఈ సినిమా 2 ఇయర్స్ బ్యాకే షూట్ కంప్లీట్ అయింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు డైరెక్ట్‌గా ఆహా వీడియోలో రిలీజ్ చేశారు. టోటల్ రన్ టైమ్ జస్ట్ 1 అవర్ 41 మినిట్స్ మాత్రమే. అండ్ ఇందులో మనకి తెలిసిన చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులున్నారు. సరే సినిమా ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే థియేటర్ రివ్యూస్ అందరికంటే ముందు ఇచ్చేది మనమే. అండ్ అలానే ఓటీటీ రివ్యూస్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ దాటిగా ఇస్తున్నా కొట్టేయని చెప్తా. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. ఒక కాంట్రాక్ట్ కిల్లర్‌కి ఒక కాఫీ షాప్‌లో ఒక వ్యక్తిని చంపమని అసైన్‌మెంట్ వస్తుంది. అయితే ఎవరిని చంపాలా అనే విషయం చాలా కాన్ఫిడెన్షియల్ అవ్వడంతో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి టైం పడతదని ఆ కాంట్రాక్ట్ కిల్లర్‌ని కాఫీ షాప్‌లో వెయిట్ చేయమని చెప్తారు. ఈ గ్యాప్‌లో ఆ కాఫీ షాప్‌లో ప్యారలల్‌గా ఇంకో 5 సెట్ ఆఫ్ అదర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అండ్ ఈచ్ సెట్ ఆఫ్ పీపుల్‌కి ఒక డిఫరెంట్ స్టోరీ నడుస్తా ఉంటది. మరి ఆ కాంట్రాక్ట్ కిల్లర్ తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్ల ఎలా ఎఫెక్ట్ అయ్యాడు? ఇంతకీ ఆ 5 సెట్ ఆఫ్ అదర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ స్టోరీస్ ఏంటి? అసలు ఆ కాంట్రాక్ట్ కిల్లర్‌కి ఎవరిని చంపమని ఇన్‌స్ట్రక్షన్ వస్తుంది? ఇంతకి తన అసైన్‌మెంట్ కంప్లీట్ చేశాడా లేదా అనేది బేసిక్ స్టోరీ లైన్ అండి. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్ ఏమున్నాయబ్బా! హ్మ్. బాగా ఆలోచిస్తే సినిమాటోగ్రఫీ డీసెంట్ అనిపించింది. అంటే ఒకే లొకేషన్‌లో మూవీ అంతా జరిగినా కూడా చూడ్డానికి ఫ్రేమ్స్ విసుగు రాలేదు. అండ్ బెనర్జీ గారు తన కూతురంటే ఎంత ఇష్టమో చెప్పి ఒక డైలాగ్ బాగుంది. అండ్ బీజీఎం ఈస్ 50-50 అంటే కొన్ని సీన్స్‌లో బాగుంది. మిగతా సీన్స్‌లో బీజీఎం గురించి ఓపికంతా పోయింది సార్. అయినా సరే మీకోసం చెప్తా. నౌ కమింగ్ టు ద నెగెటివ్స్ ఫస్ట్ మీరు అనుకున్న స్టోరీ ఏంటి? ఒక లొకేషన్‌లో క్రైమ్ జరుగుతా ఉంటే దాని చుట్టూ కొన్ని స్టోరీస్ రాసి, ఆ స్టోరీస్‌కి అండర్‌లేయింగ్ ఒక మెసేజ్ అండ్ థీమ్స్‌ని రాసుకొని, దాన్ని ఈ క్రైమ్‌తో బ్లెండ్ చేసి కామెడీని జనరేట్ చేస్తూ, అండర్‌లేయింగ్‌గా లైఫ్ మీద కొన్ని ఇష్యూస్‌ని అడ్రెస్ చేద్దామని అనుకున్నారు. విచ్ ఈస్ గుడ్. బట్ ఆ సీన్స్ ఏంటి సార్ నాకర్థం కాలేదు. ప్లాట్‌లోకి ఎంటర్ అయిన దగ్గర నుండి కామెడీ సీన్స్ వస్తానే ఉంటాయి. చూస్తానే ఉంటాం అంతే. దీనమ్మ ఒక్కటంటే ఒక్క సీన్ కూడా నవ్వు రాకపోవడం సరికదా! నాకు తిరిగి ఫోన్ ఇసిరి పగలగొట్టాలనిపించింది. రోత, క్రింజ్ అంతే. అమ్మ బాబోయ్! ఒక కామెడీ సీను బాబోయ్! బాబోయ్! వన్ లైనర్స్ ఉంటాయి సార్. అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క గుణపం అంతే. ఒక్కటే చెప్తా జాన్రా అంటే ఏంటని అడిగితే రైటర్‌కి ఒక గురువుగారు ఉండేవారండి. ఆయన పోయాక జోనర్ అని ఒక ముద్దు పేరు పెట్టుకున్నారంట. ఇది జోక్. ఇది కామెడీ. ఏం చెప్తాం ఇంకా. నా చిన్నప్పుడు జోకులు గుర్తొచ్చాయి. ఇంకా ప్రతి క్యారెక్టర్ ఇంట్రోకి బీజీఎం ఉంటది సార్. లవ్లీ. లవ్లీ అంతే. విలియమ్స్ ఈస్ ఆన్ హిస్ వే. ఇదే బీజీఎం. కాఫీ విత్ కిల్లర్. ఆ ర్యాప్ ఏందన్నా నాకర్థం కాలేదు. బాబోయ్! నా గొంతుతో పాడితే ఇంకా అందంగా ఉంటది కదరా! అయ్యా అనిపించింది. చిల్లడిపోయిన చెవులు. డైలాగ్స్ అయితేనా తల ఉండదు, తోక ఉండదు, ఏదేదో చెప్తాడు. ఇంకా ఎడిటింగ్, రైటింగ్, డైరెక్షన్ ఇలాంటి టెక్నికాలిటీస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇంకా లాజిక్స్ అయితే అన్నా వాటి దరిదాపుల్లో కూడా మేకర్స్ వెళ్ళలేదు. మర్డర్ చేసేవాడిని పట్టుకోవడం కంట వీళ్ళు కేఫ్ వైఫైని హ్యాక్ చేసి కాల్స్ వింటారంట. అదెలా అన్నా నార్మల్ కాల్స్‌కి వైఫైకి ఏంది లింకు? వాడు ఎక్కడున్నాడో డైరెక్షన్స్ కూడా తెలిసిపోతాయంట. ఇదే ఘోరమంటే లాస్ట్‌లో సడెన్‌గా ఏదేదో చేసేసి ఎమోషనల్ యాంగిల్ ఒకటి తెచ్చిపెట్టి ప్రతి వాడు ఏడుస్తా ఉంటాడు. ఎందుకురా అంటే డైరెక్టర్ చెప్పాం మేము చేసాం అంతే అన్నట్టు ఉంటది. మళ్ళీ ఇది చాలదన్నట్టు లాస్ట్‌కి ఒక పెద్ద క్లిఫ్ హాంగర్ అండ్ పార్ట్ 2కి లీడు. తన్నమరా దోత మీకు. బాబోయ్! సినిమా స్టార్టింగ్‌లో ఒక వాయిస్ ఓవర్ వస్తదండి. అది చూసి ఇదేంటి ఒకప్పటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన 'ఆర్‌పీ పట్నాయక్' గారి గొంతులా ఉందని అనుకున్నా. కట్టుపన్న స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ బై 'ఆర్‌పీ పట్నాయక్' అని చూడగానే షాక్ అయ్యా. ఆహా! ఈయనేంట్రా మళ్ళీ ఇన్నాళ్ళకి డైరెక్టర్‌గా రీ ఎంట్రీ ఇచ్చారని అనుకున్నా. ఆయన 'అందమైన మనసులు' అండ్ 'బ్రోకర్' మూవీస్ చాలా బాగుంటాయి. కానీ ఇది మాత్రం కొనపమే చెప్తున్నా గదా! ఇంకా యాక్టర్స్ విషయానికొస్తే ఒక్క 'టెంపర్ వంశీ', 'ఆటో రాంప్రసాద్' అండ్ 'బెనర్జీ' గారి యాక్టింగే పర్లేదు. ఇంక మిగతా మంది చాలా మందే ఉంటారండి. అందరూ డైరెక్టర్ చెప్పారు మేము చేసాం అన్నట్టు ఉంటాయి అంతే. సో ఫైనల్‌గా చెప్పేదేంటంటే ఈ మూవీ దరిదాపుల్లో కూడా వెళ్ళకండే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.